నమస్తే. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య గారు ఉన్నారు. సో, ఇన్నయ్య గారితో అనేక అంశాల గురించి డిస్కషన్ చేద్దామని వచ్చినాం. సో, ప్రధానంగా కర్రెగుట్టల్లో కాల్పుల మోత అని గత 15 రోజుల నుంచి మనం వింటూ వస్తున్నాం. అక్కడ హిడ్మా ఉన్నాడు. హిడ్మాతో పాటు 1000, 2000 మంది మావోయిస్టులు ఉన్నటువంటి వార్తా కథనాలు రోజు చూస్తూనే ఉన్నాం. కానీ ఎక్కడ కూడా హిడ్మా జాడ దొరకట్లేదు. అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు దొరకట్లేదు. పోలీసు బలగాలు మాత్రం 20-25 వేల మంది మోహరించినటువంటి పరిస్థితి. సో, ఇటు కర్రెగుట్టలు ఆపరేషన్ కగారు గురించి మాట్లాడదాం. దాంతోపాటు భారత్ పాక్ గురించి మాట్లాడదాం. తాజాగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పోతా ఉన్నారు రేపటి నుంచి 7వ తారీఖు నుంచి. సో, సమ్మె విరమించుకోండి. ఇప్పుడున్న పరిస్థితిలో నన్ను కోసినా కూడా రూపాయి వచ్చేటట్లేదు, రూపాయి ఎవరు ఇచ్చేటట్లేరు, మనల్ని నమ్మట్లేదు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం. దయచేసి మీకు మీ బకాయిలు చెల్లించాలన్నా, మీ జీతాలు పెంచాలన్నా, మీ డిమాండ్స్ నెరవేర్చాలన్నా ఇక రాష్ట్రంలో పెట్రోల్ రేట్లు పెరగాలి, ఉప్పుల పప్పులు రేట్లు పెంచాలి, ప్రజల మీద భారం మోపితే కానీ మీ డిమాండ్స్ నెరవేరవంటూ మాట్లాడినటువంటి పరిస్థితి. సో, ఒకసారి మాట్లాడదాం ఈ 3 అంశాల గురించి. గాదె ఇన్నయ్య గారు మనతో పాటు. సార్ నమస్తే. మొదటగా మీకు ఏమనిపిస్తున్నది? నిన్న ముఖ్యమంత్రి గారు ఈ ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? అంటే మీ ప్రభుత్వం ఏదైతే డిసెంబర్ 7వ తేదీ నాడు ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా ఏది ఎల్బీ స్టేడియంలో చేసిండు కదా, మేము అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఈ 6 గ్యారెంటీలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ఒక గాడిలో పడి నడవాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఇది సాధ్యం కాని పని అని చెప్పి మేము అనేక సందర్భాల్లో చెప్తా వచ్చినాం. అప్పులు పుట్టమని చెప్పినాం, కేంద్రం డబ్బులు ఇయ్యదని చెప్పినాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 15 నెలల తర్వాత జ్ఞానోదయం కలిగినట్టు తను ఏదో కొత్తగా పరిశోధన చేసి తెలుసుకున్నట్టు ఎవరో ఇక భూలోకమో పరలోకం నుంచో ఎవరో ఆయనకి ఈ విషయాలు చెప్పినట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. కానీ వాస్తవం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడున్న పరిస్థితులలో కేంద్రం బీజేపీ ప్రభుత్వం కావడము, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కావడము, బీజేపీ కాంగ్రెస్కి ఢిల్లీ స్థాయిలో దేశ స్థాయిలో పెద్ద లడాయి నడుస్తున్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వంకు మోడీ అమిత్షాలు ఈయనబోయి పాదాభివందనాలు చేసినా, పొర్లు దొండాలు పెట్టినా కానీ, తప్పైందని చెప్పి ముక్కు నేలకు రాసినా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు రావాల్సిన డబ్బులు కూడా ఇయ్యరు. మనకి ఆల్రెడీ మనం అన్ని లెక్కలు చెప్తూనే ఉన్నాం. దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాలు ఎంత ఆదాయము మనం కేంద్రానికి ఇస్తున్నాం, మనకి ఎంత వస్తున్నది, ఇవన్నీ మనందరం ఎప్పుడు చెప్పేదే. అప్పులు పుట్టవు. అప్పులు ఎందుకు పుడతాయి? కేంద్రం యొక్క అనుమతి లేకుండా, వాళ్ళకి అనుసరణ లేకుండా నీకు ఎవడు అప్పుడు ఇస్తాడు? ఇవాళ మనకి మనం చూసినాం కదా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములని ఐసిఐసిఐ బ్యాంకుకి తాకట్టు పెడతా అంటే కూడా నీ భూముల్ని పెట్టుకోను, నిన్ను నమ్మనే అంటే వాడు మధ్యవర్తిని నన్ను పట్టుకొచ్చుకొని వాని ద్వారా బాండ్స్ ఇప్పించుకొని మనం 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్న పరిస్థితి వచ్చింది. ఇప్పటివరకు దాదాపుగా ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఎంతోమందితోటి లాబింగ్ పైరవులు చేసుకుంటేనే సుమారు 1,70,000 కోట్ల రూపాయల వరకు ఏదో అప్పు పుట్టింది. ఇక అప్పు పుట్టదు, వాస్తవమే అది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా తనకి జ్ఞానోదయం అయినట్టుగా ఏదైతే మాట్లాడేది అట్టు మాట్లాడకుండా చీఫ్ సెక్రటరీతో మాట్లాడియాలా, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడియాలా, ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడియాలా. ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అట్లా మాట్లాడితే ఇంకా ఎవడన్నా అంతో ఇంతో నమ్మకం ఉన్నోడు కూడా ఇంకా నమ్మడిగా. వచ్చే పెట్టుబడులు కూడా రావంటారు. ఎట్లా వస్తాయి? ఎవడొస్తాడు? ఇక ఎవడన్నా వస్తాడా? ఇప్పుడు ఇంటి పెద్దే నా ఇల్లు మొత్తం దివాలా తీసిపోయిందని అంటే, ఓ కొడుకో బిడ్డో భార్యో దివాలా తీసిందంటే వాళ్ళకి తెలియక చెప్పిండ్రా, వాళ్ళకి తెలియదురా, నేను ఎక్కడెక్కడ దాచిన్నో, ఎక్కడెక్కడ ఏం చేసిన్నో అని తండ్రి చెప్తే కొంతమంది నమ్మే వాళ్ళు ఉంటారు. కానీ తండ్రి ఏకంగా నా కుటుంబం దివాలా తీసింది, మా ఇంట్లో పప్పు బెల్లాలు లేవు, ఉప్పు బెల్లాలు లేవు, తినడానికి కనీసం తాగడానికి గంజి నీళ్ళు కూడా లేవు అని అన్న తర్వాత ఇంక ఎవడు అప్పు ఇస్తాడు చెప్పు? ఇంటి పక్కోడు కూడా అప్పు ఇస్తాడా? ఇన్నయ్య గారు, ఇదే వర్షన్లో కొంతమంది ఏమంటారు, గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమో మేడి పండు లెక్క తెలంగాణ చూపించుడు, పొట్ట విప్పి చూస్తే పురుగులున్నట్టు మొత్తం అప్పులే ఉన్నాయంటారు. కానీ ఈ ముఖ్యమంత్రి మేడి పండును ఒలిచే చూపిస్తున్నాడు, ఇదే ఉందిరా ఆయన ఆర్థిక పరిస్థితి అని చెప్తున్నాడు కొంతమంది అంటారు. కంపారిజన్ చేస్తున్నారు ఇద్దరు కూడా. సో, మీకేమనిపిస్తుంది ఈ కంపారిజన్? మేము ఏమంటున్నామంటే, ఆ ముఖ్యమంత్రి అయినా ఈ ముఖ్యమంత్రి అయినా మీరు చేయాల్సిన పని మీరు చేయండి. మీరు ఈ రాష్ట్రానికి పెద్ద జీతగాడు ఏం పని చేయాలా గదే చెయ్యి నువ్వు. అంతేగాని మొత్తం విశ్వరూపం నాది అని అంటే, అరే ఎవడు చేయాల్సిన పని? ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఎవడు చెప్పాలా? ఆర్థిక శాఖ మంత్రి చెప్పాలా, లేకపోతే ఫైనాన్స్ సెక్రటరీ చెప్పాలా, లేకపోతే అంతకి కాకపోతే చీఫ్ సెక్రటరీ చెప్పాలి. నువ్వెవరి అసలు చెప్పడానికి?
నువ్వేమన్నా ఫైనాన్స్ మినిస్టర్వా? నువ్వేమన్నా ఈ మొత్తం ఈ లావాదేవీలన్నీ చూడడానికి నువ్వు ఆ పని చేయడానికి ఉన్నావా అక్కడ? అరే రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి మొత్తం నీ మంత్రివర్గాన్ని నడిపించడానికి, నీ ఎమ్మెల్యేలు నడిపించడానికి, నీ ప్రభుత్వం అన్ని విభాగాలని, అందరు అధికారులని, ఉద్యోగస్తులు నడిపించడానికి నువ్వు కూర్చొని నువ్వు పని చేయాలి కానీ నువ్వే మొత్తం అన్ని అవతారాలు నేనే ఎత్తుతా, నేనే మాట్లాడతా అంటే ఇలా కొత్తగా తెలిసిందా? ఇదే మన యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా లేకపోతే మీడియా ద్వారా మేము 24 జనవరి నుంచే మొత్తుకుంటా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు లేనిపోని ప్రగల్భాలు బలకు 100 రోజులని అనవసరంగా ఏదో డెడ్ లైన్ పెడితిరి. 100 రోజులు అయిపోయిన తర్వాత ఇంకేదో పెడితిరి. ఒకటంటే రెండంటారు, రెండంటే మూడంటారు. ఎవడైనా మాట్లాడితే వాడికి తలతోక లేదంటారు, వాడు మెంటల్ గాడు అంటారు, పిచ్చోడు అంటారు. ఎవడైనా మీడియా వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే వాడు పడనోడు అంటారు, ఇంకేదో అంటారు, లేకపోతే బీఆర్ఎస్ ఏజెంట్లు అంటారు, ఇంకో ఏజెంట్లు అంటారు. మరి చివరికి మేమందరం ఏదైతే చెప్పినామో అదే నిజమైందా లేదా? అదే వాస్తవమైందా లేదా? కాబట్టి ఇప్పటికైనా మేము మొన్న కూడా చెప్పినాము, మీకు నెలవారీగా వచ్చే రాబడి ఏందో చెప్పండి, నెలవారీగా మనం కట్టాల్సిన వడ్డీలేందో చెప్పండి, అసలేందో చెప్పండి, ఖర్చులేందో చెప్పండి. ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రజలకు పూర్తిగా అర్థమవుతుంది. అట్లా కాకుండా నన్ను కోసినా తొడ కోసినా రాదు, నాలుక కోసినా రాదు, ముక్కు కోసినా రాదు, చెవులు కోసినా రాదు అంటే ఇదేమన్నా రామాయణ మహాభారతమా? చెవులు కోసుకుంటే ముక్కు కోసుకుంటే చరిత్ర చదువుకోవడానికి కాదు కదా. ఇవాళ మనము ఒక ఆధునిక యుగంలో ఉన్నామని చెప్పుకుంటున్నాము. కొన్ని వందల వేల సంవత్సరాలుగా మానవ పరిణామ క్రమంలో జీవ పరిణామంలో మనం ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి ఒకవైపు ఏమో రాకెట్ యుగం అంటాం, చంద్రమండలానికి పోయినామంటాం, ఆడ అపార్ట్మెంట్లు కడతామని చెప్తాం, ఇంకేదో చెప్పుకుంటూ ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవాళ కొత్తగా మీరు చెప్పాలి, మాకు తెలియదా? అందరికీ తెలియదా? అదే ఆదివాసీ గోండుగూడాల్లో ఉన్న ఆదివాసులకు తెలుసు ఈ రాష్ట్రం ఎంత దివాలా తీసింది, ఎంత అప్పుల పాలైంది, ఈ అప్పులు పుడతాయా పుట్టవా అని ఆదివాసీ బిడ్డలు చెప్తున్నారు. మేము ఒక ముఖ్యమంత్రి చెప్పాలా దీన్ని ఏమన్నా? ఈ టైంలో మరి ఆర్టీసీ కార్మికులు 16-15 నెలలు బాగా సహకరించారు. మహాలక్ష్మి స్కీము ఫ్రీ బస్ సక్సెస్ అయిందంటే ఆర్టీసీ కార్మికుల కష్టం అనుకోవాలి. మరి ఈ టైంలో వీళ్ళు సమ్మె చేయడం సరైందంటారా కాదంటారా? ఇవాళ 11 గంటలకు కూడా కూనంనేని మధ్యవర్తిగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికులను కలుస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో సమ్మె విరమిస్తే మంచిదంటారా, కంటిన్యూ చేస్తే మంచిదంటారా? ఏం చెప్తారు ఒపీనియన్ మీరు? ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ఒక్క ఆర్టీసీ కార్మికుల మీదనో లేకపోతే మన ఇంకా ఇతర ఉద్యోగ సంఘాల మీదనో లేకపోతే టీఎన్జిఓల మీదనో ఇతరత్ర వాళ్ళ మీద కాకుండా మొత్తంగా ఫస్ట్ మంత్రుల దగ్గర నుంచి మొదలు కావాలా. క్రమశిక్షణ ఎక్కడి నుంచి రావాలా? ఇంటి పెద్ద కాంచి మొదలు కావాలా. ఇంటి పెద్ద తాగుడు అలవాటు ఉంటే బంద్ చేసుకోవాలా, సిగరెట్ తాగే అలవాటు ఉంటే బంద్ చేసుకోవాలా, బీరు బ్రాండ్ తాగే అలవాటు ఉంటే బంద్ చేసుకోవాలా, విందులు వినోదాలకు పోయేది ఉంటే బంద్ చేసుకోవాలా, ఇంకేదైనా సోకులు ఉంటే బంద్ చేసుకోవాలా. సోకులు పడుతురా మంత్రులు? కాంగ్రెస్ పార్టీ హెచ్చులకు పోతుందంటారా ఇన్నయ్య గారు? లేకపోతే మనం చూస్తాం హెలికాప్టర్ కోసం కొట్లాడుకుంటారు. హెలికాప్టర్లు తప్ప అసలు తెలంగాణ మొత్తంగా కొడితే ఇంకా ఇటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఈ చివరన ఉన్నటువంటి ఆదిలాబాద్ అక్కడి నుంచి మొదలుకుంటే ఆ చివర ఉన్న గద్వాల దాకా ఎన్ని కిలోమీటర్లు ఇది? అంతా కొడితే 5 గంటలు ఇక్కడి నుంచి అక్కడికి రింగా తిరగవచ్చు. ఏమయ్యా మీకు ఎందుకు హెలికాప్టర్లు? హెలికాప్టర్ల కోసం కొట్లాడుకోవడం. ఒక్కొక్క ముఖ్యమంత్రి పోవాలంటే మంత్రులు పోవాలంటే 20-30 కార్లు, హంగామా, కూతలు, ఇక మళ్ళీ ఈ పోలీసులు, ఈ పనికి మాలోళ్ళు ఉత్తగ దండగా ప్రజలకి అనవసరంగా ప్రభుత్వాల మీద వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం ఈ పోలీసు వాళ్ళే. లేనిపోని పోలీసు వాళ్ళు వాళ్ళ యొక్క 20-30 కార్లు, పైలట్లట, అదట ఇదట, ఆ ఇంజన్ అట ఈ ఇంజన్ అట. ఎందుకని మీకు ఇదంతా? వీళ్ళకి అసలు నిజంగా చెప్పాలంటే వీళ్ళు ఉత్తగా నడుచుకుంటా తిరిగినా వీళ్ళకి చీమ కూడా కుట్టదు, దోమ కుట్టదు. మీకు ఏం భయం? మీకు ఎందుకు భయం? అది ఇంత పెద్దవో హంగామా, హడావుడి, AK-47లు, SLRలు, ముందు ఒక 20-30 కార్లు, వెనుక 30-30 కార్లు. వాడేవాడన్నా నువ్వు ఇంత రక్షణ బలగాలు, ఇంత సైనిక బలగాలు ఉంటే కూడా వాడు పాకిస్తాన్ దొరకబడుతుంటే పట్టుకొని చేత కాదు వీళ్ళకాడ ఇంత పెద్ద హంగామా, హడావుడి. ఏం హడావుడి? పొద్దున్న లేవంగానే 10 గంటలకల్లా సెక్రటరీకి వచ్చి కూర్చొని సాయంత్రం 6 గంటల దాకా ఉండి ప్రజలను కలిసి లేకపోతే ప్రజాస్వామ్యవాదులను కలిసి మీడియాని కలిసి మంచి చెడు వాళ్ళతోటి పంచుకుంటే ఈ గొడవంత ఎందుకు? ఈ గొడవంత ఏముంటుంది ఆడ? అయితే ఒక్క ఆర్టీసీ కార్మికుల మీదనే ఇది నెపం మోపో, సింగరేణి కార్మికుల మీద మోపో, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏదైతే ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, లేకపోతే అనేక మంది సంక్షేమ పథకాల పెన్షన్దారులు ఉన్నారు, వాళ్ళ మీద ఇవాళ మనము అనవసరంగా వాళ్ళని అడ్డం పెట్టి ఇంకేదో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయొద్దు. ఎప్పుడు కూడా బ్లాక్మెయిల్ రాజకీయాలు ఎప్పుడు కూడా అది కౌంటర్ ప్రోడక్ట్ అవుతుంది.
కాబట్టి మీరు సరే ఇప్పటికైనా మీకు సోయి వచ్చిందో లేకపోతే ఇంకోటో ఉన్నది ఉన్నట్టు కుల్లం పడే చెప్పారు. ఆ చెప్పేదేదో మీరు చెప్పకుండా గౌరవంగా చెప్పడం, మర్యాదగా చెప్పడం, ఆ, లేకపోతే ప్రజలని ఒప్పించి మెప్పించే రీతిలో చెప్పాలి కానీ బెదిరించే పద్ధతులు ఏంటిది? బెదిరించే పద్ధత అంటే ఇలా వాళ్ళు సమ్మెకు పిలిపిస్తే, లేకపోతే వాళ్ళు సమ్మెకు పోతా అంటే, లేకపోతే ఇంకా ఇతరత్ర అంటే ఇప్పుడే గుర్తొచ్చిందా? ఇప్పుడే గుర్తొచ్చిందా? మాలాంటి వాళ్ళం చెప్పబట్టి ఇప్పటికి ఇప్పుడు మనం 4 నెలలు ఉన్న 14 నెలల నుంచి చెప్తాను, జనవరి 24 నుంచి చెప్తాను. మరి ఎందుకు నీ ఇంటెలిజెన్స్ ఎక్కడ పోయింది? మీడియా కూడా మొత్తుకుంటా ఉన్నది, అప్పులు పుట్టవు, మనకి కేంద్రం నుంచి బడ్జెట్ రాదని అందరూ మొత్తుకున్నప్పుడు మీరు ఎందుకు ప్రజల్లోకి వచ్చి కూర్చోబెట్టి కొంతమందిని పిలిపించుకొని, ఎప్పుడు కూడా ఇంటి పెద్ద ఎప్పుడు కూడా లేకపోతే గౌరవప్రదమైన వ్యక్తి ఎప్పుడు కూడా ఏం చేయాలంటే తను తక్కువ మాట్లాడాలా, ఇతరులతోటి ఎక్కువ మాట్లాడేయాలి. కానీ అట్లా కాకుండా మొత్తం సర్వరోగ నివారణ నేనే, అన్నిటికీ నేనే, ఇదేమన్నా తూతు మంత్రం చేసే పైన అరచేతిలో వైకుంఠం ఉందని ఆ రోజు ఏం చెప్పినావు మీరు? అసెంబ్లీ సాక్షిగా 7 లక్షల కోట్ల అప్పు ఉందన్నప్పుడు కూడా ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించి కూడా ఏం చెప్పింది ఆ రోజు? మనకి ఏం బాధ లేదు, ఏం కష్టాలు లేవు, అన్నీ సుభిక్షంగా జరిగిపోతాయి, మనకి అసలు చింతే లేదన్నట్టు మాట్లాడింది కదా. మరి ఇవాళ ఎట్టొచ్చింది చింత? ఈ చింతకాయ పులుసు ఎందుకు వచ్చింది ఈరోజు? కాబట్టి ఇప్పటికైనా రేవంత్ అన్న, మీరు మీ ఒక్కరి కోసం కాదు ఇది, తెలంగాణ గౌరవం కాపాడాలంటే, భారతదేశంలో ప్రపంచంలో తెలంగాణ గౌరవం కాపాడాలంటే మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఏ విషయాన్నైనా చెప్పేటప్పుడు ఆచి తూచి అన్ని వైపులా ఆలోచించి, ఇది మన తెలంగాణ పరువును కాపాడుతుందా, ప్రతిష్టను కాపాడుతుందా, మన గౌరవాన్ని ముందుకు తీసుకుపోతుందా, వెనక్కి తీసుకుపోతుందా ఆలోచించాలి కదా. దేశ విదేశాలకు ఇప్పటికి ఎన్నిసార్లు పోయొచ్చారు? దగ్గర 40 సార్లు ఢిల్లీ పోతురి, 5-6 సార్లు విదేశాలకు పోతురి. మరి పోయినప్పుడల్లా పెద్ద బలగం లెక్క తీసుకొని పోతురి, ప్రత్యేక విమానాల్లో పోతురి. ఇవన్నీ ఎంత పెద్ద ఖర్చు. తర్వాత భారీ బహిరంగ సభలు, భారీ కార్యక్రమాలు, ఇవన్నీ దేనికి సూచనగా ఉన్నాయి? మీరేమన్నా ఆర్థిక అరాచకత్వంతో లేకపోతే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? సో ఇన్నయ్య గారి కర్రెగుట్టల విషయానికి వస్తే, ఆపరేషన్ కగార్ విషయానికి వస్తే, కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కామెంట్ చేసిండు, శాంతి చర్చలు జరగవు. గతంలో మావోయిస్టులు చాలామంది రాజకీయ నాయకులను కూడా పొట్టున పెట్టుకున్నారు, ఆదివాసీ బిడ్డల్ని పొట్టున పెట్టుకున్నారు, వాళ్ళు గన్ డౌన్ చేయాల్సిందే, శాంతి చర్చలు అయితే జరగవని అంటున్నారు. ఎట్లా చూస్తారు, మీరు ఏం చెప్తారు దీని మీద? అంటే బండి సంజయ్ ఒక కరీంనగర్ బిడ్డ అయ్యుండి, తెలంగాణ బిడ్డ అయ్యుండి ఇట్లా మాట్లాడడం చాలా బాధాకరమైంది. ఎందుకంటే తెలంగాణలో ఇవాళ ఇటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఈ స్థాయికి రావడానికి కమ్యూనిస్ట్ ఉద్యమాలు, నక్సలైట్ ఉద్యమాలు, మరీ ముఖ్యంగా కరీంనగర్లో జగిత్యాల జయత్రయాత్ర కావచ్చు, లేకపోతే కోరుట్ల, మెట్టుపల్లి భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు కావచ్చు, లేకపోతే మొత్తంగా సిరిసిల్ల పోరాటాలు కావచ్చు, హుజురాబాద్, ఉస్నాబాద్ పోరాటాలు కావచ్చు, ఈయన నియోజకవర్గం మొత్తంలో కూడా ఈరోజు దళితులు కావచ్చు, బహుజనులు కావచ్చు, ముఖ్యంగా అంటే బీసీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇవాళ కాళ్ళకు చెప్పులు వేసుకొని, నెత్తి నూనె రాసుకొని, ఒంటి నిండా బట్టలు వేసుకొని, తెల్ల బట్టలు వేసుకొని ఇవాళ ఈ స్థాయి రాజకీయాలకు ఎదిగిందంటే, రాజకీయ స్థాయికి ఎదిగిందంటే ఎవరు కారకులో మర్చిపోతే ఇక దానికి ఎవరేం చెప్తారు? ఆ పోరాటాలు, ఉద్యమాలు లేకపోతే బండి సంజయ్ ఈ స్థాయికి వచ్చేటోడా? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిండు? ఇవాళ వెలమల కంచుకోటగా ఉన్నటువంటి కరీంనగర్లో వాళ్ళ మీద నువ్వు గెలిచినవంటే కారణం ఎవరు? అది మర్చిపోతే, చరిత్ర మర్చిపోతే దాన్ని ఇక వాళ్ళని చరిత్రహీనులుగా మిగిలిపోతారే తప్ప ఎవరైనా సరే. నేను కూడా తెలంగాణ చరిత్రని, తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రని, తెలంగాణ ఉద్యమాల చరిత్రని, తెలంగాణలో ఉన్నటువంటి భూస్వామ్య వ్యతిరేక, అగ్రకులాల వ్యతిరేక పోరాటాలను కనుక మర్చిపోతే, వాళ్ళ త్యాగాలను మర్చిపోతే, ఆ సంస్థలను విస్మరిస్తే ఇక దానికి మనము వాళ్ళని ఏ విధంగా మాట్లాడుకోవాలనో చరిత్ర నిరూపిస్తుంది. ఇక ప్రత్యేకంగా ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి వాళ్ళు చాలామందిని చూసినావో. ఎమర్జెన్సీ అంటే 69 నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, లేకపోతే హోమ్ మినిస్టర్లు, వీళ్ళందరూ చాలా మాట్లాడిండ్రు. వెంగళరావు మాట్లాడలేదా? వెంగళరావు తర్వాత వచ్చిన పివి నరసింహ మాట్లాడలేదా? కాసు బ్రహ్మానంద రెడ్డి మాట్లాడలేదా? దాని తర్వాత వచ్చిన ఈ పరిస్థితులన్నీ
వీళ్ళే ఇదే బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకొని నక్సలైట్లు దేశభక్తులని ఎన్టీ రామారావు ఏదైతే ఆ రోజు మాట్లాడిన దాంట్లో వీళ్ళు వాళ్ళతోటి అంటగాగింది కదా, తెలుగుదేశంతో అంటగాగింది కదా. మరి ఆ రోజు ఎన్టీ రామారావు ఎందుకు మీరు నోరు మూయించలే, ఆ రోజు మీకు ఓట్లు కావాలా సీట్లు కావాలా కాబట్టి ఎన్టీ రామారావు నక్సలైట్లు దేశభక్తులన్నా వాళ్ళతోటి తిరుగుతుంది. ఇదే గత 9.5 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం మీతోటే ఉన్నప్పుడు కూడా ఆయన కూడా ప్రభుత్వం రాకముందు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో నాకంటే పెద్ద నక్సలైట్ ఎవరైనా, నాకంటే ఎక్కువ పౌర హక్కుల నాయకుడు ఎవరైనా, నేను అందరికంటే ఎక్కువ పెద్ద నక్సలైట్ అని మాట్లాడినటువంటి ఆయనతో మీరు ఎట్లా అమిత్ షా ఎట్లా ఆలింగనాలు చేసుకున్నాడు, జంటగాగిండ్రు, విందులు వినోదాలు చేసుకున్నారు కదా. మరి ఇవాళ మీ పార్టీలో కూడా ఉన్నారు కదా నక్సలైట్లు, మీ పార్టీలో కూడా నక్సలైట్లు ఉన్నారు కదా, మీ పార్టీలో కూడా మావోయిస్టులు ఉన్నారు కదా, మీ పార్టీలో కూడా అనేక రకాల ఉద్యమకారులు ఉన్నారు కదా. మరి వాళ్ళని ఏమంటావు? వాళ్ళు దేశద్రోహులా? అసలు దేశద్రోహులు అంటే ఎవరు? ఈ దేశ సంపదని ఇతర దేశాలకు తాకట్టు పెట్టేవాడు, ఈ దేశ సంపదని నాశనం చేసేవాడు దేశద్రోహి అవుతాడు. దేశభక్తుడు ఎవరు? ఈ దేశ సంపదని కాపాడేవాళ్ళు, ఈ దేశ సౌభాగ్యాన్ని, ఈ దేశ కీర్తిని ఉన్నతంగా తీసుకుపోయేటువంటి వాళ్ళు, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడే వాళ్ళు దేశభక్తులు అవుతారు. మరి ఇవాళ ఒకవైపు అక్కడ ఆ సంపదనంతా కూడా అది కూడా ఇది భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ కాదని, పేసా చట్టాన్ని కాదని ఏదైతే విదేశీ కార్పొరేట్లకు కావచ్చు లేకపోతే దేశీయ కార్పొరేట్లకు తాకట్టు పెడుతున్నారు, ఇది చేయడం సరి అయింది కాదు, ఇది భారత రాజ్యాంగానికి సరి అయింది కాదు, భారత ప్రజాస్వామ్యానికి సరి అయింది కాదని ఆదివాసులు ఉద్యమాలు చేస్తున్నారు. ఆదివాసీ ఉద్యమాలు అనేవి ఇవాళ కొత్తనా? ఇదే బీజేపీ సుమారు 150-200 సంవత్సరాల క్రితం ఉద్యమాలు పోరాటాలు చేసిన బిర్సా ముండా విగ్రహాలు పెడతారు. ఆ రోజు బిర్సా ముండాని దేశద్రోహి అన్నారు, టెర్రరిస్ట్ అన్నారు, ఉగ్రవాది అన్నారు. మరి అదే బిర్సా ముండాకి ఇవాళ అస్సాంలో లేకపోతే బెంగాల్లో లేకపోతే యూపీలో ఇతర ప్రాంతాల్లో ఆదివాసీ ప్రాంతాల్లో ఆయనకి పెద్ద విగ్రహాలు, పెద్ద పెద్ద చౌరస్తాలు, బిర్సా ముండా చౌరస్తాలు అని ఉంటాయి అక్కడ. అల్లూరు సీతారామరాజు మనందరం చూస్తాం కదా, మీరు కూడా ఆయన మోడీ గారి ప్రారంభోత్సవాన్ని మీరు కూడా టెలికాస్ట్ చేసి ఉంటారు తొలి వెలుగులో. ఆంధ్రప్రదేశ్లో రంపచోడవరం ప్రాంతంలో అల్లూరు సీతారామరాజు ఎక్కడైతే ఉద్యమ పోరాటం చేసిండో, ఒకవైపు బ్రిటిష్ వ్యతిరేక పోరాటం కావచ్చు, ఇంకోవైపు ఆదివాసీల హక్కుల పోరాటాలు చేసిన ఆ అల్లూరు సీతారామరాజు విగ్రహ ప్రతిష్ఠ చేసింది ఎవరు? ఇదే మోడీ గారు కదా. అలా కొమరం భీం మనందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వమే జయంతి ఉత్సవాలు చేస్తూ ఉన్నది. ఇదే ఛత్తీస్గఢ్లో, ఇదే అబూజ్మల్లో, ఇదే మాల్లో గుండెదారు నాయకత్వంలో 1910లో జల్ జంగల్ జమీన్ ఉద్యమం నడిస్తే, ఒకవైపు బ్రిటిష్ వ్యతిరేక, ఇంకోవైపు ఆదివాసీ హక్కుల పోరాటాల ఉద్యమాలు చేస్తే, ఇవాళ అక్కడున్న ఇదే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఆయన కూడా ఆదివాసీ బిడ్డ, ఆయన కూడా గుండెదారు గొప్ప నాయకుడని ఆయన మాట్లాడతాడు. ఈ ప్రధానంగా కర్రెగుట్టల చుట్టూ 25,000 మంది పోలీసులు మోహరించడము, 3,000 మంది మావోయిస్టులు ఉన్నటువంటి సమాచారము, అక్కడ ఉన్నటువంటి బంకర్లు, స్వరంగాలు అవన్నీ చూస్తూ ఉంటాయి. అంటే ఏమనిపిస్తుంది, నిజంగా పక్కా ప్లాన్ ప్రకారమే ఆపరేషన్ కగారు ఇక్కడికి దిగిందనుకోవచ్చా? ఇప్పటికైనా శాంతి చర్చలు జరిగే అవకాశం ఉందంట. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా శాంతి చర్చలు అంటున్నారు, ఈ ముఖ్యమంత్రి శాంతి చర్చలు అంటున్నారు. శాంతి చర్చల కమిటీ అరగోపాల్ లాంటి వారు, చంద్రకుమార్ లాంటి వాళ్ళు కూడా మీలాంటి వారు సీతక్కను కూడా కలిసినటువంటి సందర్భం. సో ఇంతమంది మద్దతు కూడా కడుతున్నటువంటి పరిస్థితులు శాంతి చర్చలు జరుగుతాయంటారా, జరగాయంటారా? ఏమనిపిస్తుంది మీకు? మేము అంటున్నది ఏంటంటే, ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు కాదు, దాదాపుగా 30 ఏళ్ళ నుంచి అక్కడ ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. ఏ ప్రభుత్వం అంటే ఏ పార్టీ అయినా ఎన్నికలకు ముందు ఆ ఆదివాసీలతోటి మావోయిస్ట్ పార్టీతోటి చర్చలు జరుపుతామని ఎప్పుడు ప్రతి ఎన్నికలకు ముందు వాళ్ళు హామీలు ఇస్తారు, మేనిఫెస్టోలు పెడితే చేస్తారు. అట్లనే ఇదే బీజేపీ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం అక్కడ ఛత్తీస్గఢ్లో ఉందో, ఆ ముఖ్యమంత్రి కానీ ఆ డిప్యూటీ సీఎం మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ 2023 సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో మా ప్రభుత్వం వస్తే ఛత్తీస్గఢ్లో శాంతి నెలకొల్పుతాము, మేము ఆదివాసీలతో చర్చలు చేస్తాము, ఆదివాసీలు అండగా ఉన్న మావోయిస్టులతో చర్చలు చేస్తామని వాళ్ళు బహిరంగ ప్రకటనలు చేసిన తదనంతరం వాళ్ళు ఛత్తీస్గఢ్ ఎన్నికలకు ముందు పోయేప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండ్రు. దాని ఆధారంగా మొత్తం అందరు కూడా దాని మీదనే ఆ ప్రాంతంలో ప్రచారానికి వచ్చినప్పుడు మాట్లాడిండ్రు. ఈవెన్ ఈ రోజున్న ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కూడా ఇదే బస్తర్, ఇదే దంతెవాడ, ఇదే బీజాపూరు, ఇదే సుక్మా, ఇదే
నారాయణపూరు ఈ ప్రాంతంలో బహిరంగ సభల్లో పాల్గొన్నప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆదివాసీలతోటి మావోయిస్టులతో చర్చలు చేస్తామని వేలాది మంది సమక్షంలో వాళ్ళు చెప్పిండ్రు. ఇదే అమిత్ షా గారు చెప్పిండ్రు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు మొదటి స్పందనలో కూడా మొదటి ఉపన్యాసాల్లో కూడా మేము మావోయిస్ట్ పార్టీని చర్చలకు ఆహ్వానిస్తామని వాళ్ళు కూడా మీడియా ద్వారా చెప్పిండ్రు. మరి ఇవాళ ఏమైంది? మరి ఇవాళ ఆదివాసీలు అడుగుతున్నదనే మావోయిస్ట్ పార్టీ అని మీరు అన్నట్టు బయట ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న బుద్ధిజీవులు అందరూ అడుగుతున్న దానిలో కూడా మీరు ఏం చెప్పినో అది చేయండి. నిజంగా గినక వాళ్ళు గినక మేనిఫెస్టోలో పెట్టి అప్పుడు గినక వాళ్ళు ఈ విషయాన్ని ప్రస్తావించకపోతే, హామీ ఇవ్వకపోతే ఈ బస్తర్, పూర్వ బస్తర్ అంటారు దాన్ని, ఇప్పుడు 7 జిల్లాలైనాయి. అక్కడ మొత్తం 12 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 12 నియోజకవర్గాల్లో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క బీజేపీ ఎమ్మెల్యే ఉండే. ఈ హామీ ఇచ్చినందుకు, ఈ ప్రకటన చేసినందుకు అక్కడ వాళ్ళకి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ 8 మంది కనుక గెలవకపోయి ఉంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ లేదు. అంటే దాని అర్థం ఏంటిది? ప్రజలు నమ్మినట్టే కదా, ఆదివాసీలు నమ్మినట్టే కదా, మావోయిస్టులు నమ్మినట్టే కదా. అంటే నమ్మించి మీరు గొంతుకు వస్తారా? నమ్మించి మోసం చేస్తారా? ఇది ధర్మమా? ఇది న్యాయమా? ఇది సత్యమా? ఇదేనా బీజేపీ సిద్ధాంతం? ఇదే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం? ఇదే ఈ ప్రభుత్వ సిద్ధాంతమా? మిమ్మల్ని ఎవరు అడిగిండు చర్చలు చేయమని? మీరే చెప్తారు, చేస్తామని చెప్తారు, ఎన్నికలకు ముందు చెప్తారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్తారు. ఇవాళ వాళ్ళు మీ మాటలు నమ్మి గత సంవత్సర కాలంగా ఈ మీద చర్చలు చేసిన తర్వాత దానికి ముందు దండకారణ్య కమిటీ, ఏదైతే ఛత్తీస్గఢ్లో ఉన్న దండకారణ్య కమిటీ ప్రభుత్వానికి వాళ్ళ మధ్య జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు చేయడానికి, ఎందుకంటే ఒక్క ఛత్తీస్గఢ్ కాదు, అది ఒరిస్సా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న అన్నిటి గురించి మీ చర్చలు చేయడానికి సిద్ధమని ఆ పార్టీ కేంద్ర కమిటీ ప్రకటించింది. ప్రకటించినప్పుడు మరి మీకు వచ్చిన బాధ ఏంటిది? చర్చలు చేయడానికి అంటే శాంతిని కోరుకుంటలేరా మీరు? శాంతిని ఏర్పడడం మీకు ఇష్టం లేదా? ఆదివాసీల అభివృద్ధి మీకు ఇష్టం లేదా? ఆదివాసీల సంక్షేమం మీకు ఇష్టం లేదా? అంటే యుద్ధం చేయాలి, రక్తపాతం సృష్టించాలి, దాన్ని చూపించి భారతదేశంలో ఉన్న అన్ని సమస్యల్ని పక్కదారి పట్టియాలనా? నిరుద్యోగ సమస్య ఉంది, రైతుల సమస్య ఉంది, ఆర్థిక సంక్షోభం ఉన్నది, ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి కదా. ఈ భారతదేశ సరిహద్దు సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని పక్కన పెట్టి ఇవాళ దీన్ని ముందర చూపెట్టుకుంటూ ఎందుకు ఇంత గందరగోళం? మీరు అన్నట్టు 10,000 అంటారు, 12,000 అంటారు, 20,000 అంటారు, 24,000 మంది బలగాలు అక్కడ. ఎందుకు అక్కడ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఒక్కొక్క రోజుకి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది? ఏమైనా అవసరమా? నాకు అర్థమైన కాడికి దీని మీద పెట్టే ఖర్చులో 50% పెట్టినా ఆదివాసీ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు ఆ హెలికాప్టర్లకు, ఆ డ్రోన్లకు, ఆ బలగాలకు పెట్టే ఖర్చు ఆదివాసులకు చాలా మేలు అవుతుంది అయితే. అంతే కదా. ఇది పక్కన పెట్టి చలో మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు ఇష్టమైతే, శాంతి నెలకొల్పడం మీ ఏకైక లక్ష్యం అయితే, ఆదివాసీలారా, ఆదివాసీ సంఘాలారా, మావోయిస్ట్ పార్టీ మీరు రాండి, మేము 5వ షెడ్యూల్ అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, పేసా చట్టం అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, 170 చట్టం అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అంటే స్పీచ్ ఎక్కడిది? సమస్య ఎక్కడిది? ఇంత సంక్షోభం ఎక్కడిది? ఇన్ని బలగాలు ఏమైనా అవసరం ఉందా? కాబట్టి ఇప్పటికైనా ఆదివాసీ పోరాటాలు, ఉద్యమాలు మావోయిస్ట్ పార్టీతోటి మొదలు కాలేదు, ఇది తెలుసుకోవాలి. అరే మావోయిస్టు పోయి ఎన్ని రోజులైంది? ఒకనాడు పీపుల్స్ వారు, ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ. వాళ్ళు పోయి ఎన్ని రోజులైంది? అంతా కొడితే 35-40 ఏళ్ళు అయింది, అంతకు మించి కాలే కదా. మరి ఆదివాసీ పోరాటాలు బిర్సా ముండా నాయకత్వంలో, అల్లూరి సీతారామ నాయకత్వంలో, రాజ్గోండ్ నాయకత్వంలో, కొమరంభీం నాయకత్వంలో, గుండదారు నాయకత్వంలో, ఇంకా అనేక ప్రాంతాల్లో పోరాటాలు, ఉద్యమాలు నడిచినాయి కదా. అది చరిత్ర కదా. ఒకవేళ ఆదివాసీ పోరాటాలు, ఉద్యమాలు లేకపోయి ఉంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఉన్న 12 షెడ్యూళ్లలో 2, 5, 6 షెడ్యూళ్ళు వాళ్ళ కోసం పెట్టేవాళ్ళే గారు. అంటే అంత పెద్ద చరిత్ర కలిగినటువంటి అంశం, అంత పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలు కలిగిన చరిత్ర ఆధారంగా 5, 6 షెడ్యూళ్ళు వస్తే ఇవాళ దాన్ని మీరు పట్టించుకోరు. ఒకవేళ మీరు అంటున్నారు మావోయిస్టులే
అభివృద్ధికి అడ్డంకి అంటున్నారు. 40 ఏళ్ళలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, పాలకులు వచ్చింది కదా. 50కే భారత గణతంత్ర దేశం అయింది కదా. మరి 50 నుంచి 90 దాకా 40 ఏళ్ళు మరి మీరు ఎందుకు పట్టించుకోలే? మీరు ఎందుకు అభివృద్ధి చేయాలి? అంటే ఇవాళ మావోయిస్టులు పోయి అక్కడ వాళ్ళతో ఉండి వాళ్ళ సమస్యల కోసం వాళ్ళకు అండగా ఉండి పనిచేస్తే ఇవాళ గుర్తొచ్చిందా మీకు? 40 ఏళ్ళు 50 నుంచి 90 దాకా మిమ్మల్ని ఎవరు ఆపిండ్రు? మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు? ఇప్పుడు ఏమంటారు? రోడ్లు వేస్తే వాళ్ళు అడ్డుకుంటారు, స్కూల్ పెడితే అడ్డుకుంటారు, హాస్పిటల్ పెడితే అడ్డుకుంటున్నారు అని ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా. నేను మొన్న వాళ్ళు కాల్పుల విరమణ చేసిన తర్వాత రాష్ట్ర హోంమంత్రి ఎవరైతే ఉన్నారో, అది డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో, భారతదేశ చరిత్రలో ఎవ్వరు ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే పోనటువంటి ప్రాంతానికి వాళ్ళు కాల్పుల విరమణ చేసిన తర్వాత మీరు పోయింది కదా. అంటే పోయి అక్కడ ప్రజలతో కూర్చున్నారు కదా, మాట్లాడింది కదా, వాళ్ళ సమస్యలు చెప్పారు కదా. మరి కాల్పుల విరమణ చేస్తే అసలు గొడవ ఎక్కడిదిగా? కాల్పుల విరమణ అంటే అర్థం ఏంటిది? సాయుధ చర్యలు ఉండవు, సాయుధంగా తిరగరు, సాయుధపరమైనటువంటి ఎక్కడ కూడా హింస జరగదు అనేది కదా అర్థము. ఇప్పుడు మీరే చెప్పండి, వాళ్ళు 2వ తారీఖు నాడు మేము కాల్పుల విరమణ ప్రకటిస్తున్నామని వాళ్ళు లేఖ వచ్చింది, వాళ్ళు ప్రకటించారు. ఎప్పుడు? ఏప్రిల్ 2వ తారీఖు నాడు. ఏప్రిల్ 2 నుంచి ఈ రోజు వరకు 1 మంత్ దాటింది. ఒక్క తుట వేలిందా మావోయిస్టులది? ఒక్క ఐఈడీలు వేలినాయా? ఒక్క ల్యాండ్ మైన్ వేలిందా? జరిగిందా? అంటే అర్థం ఏంటిది? వాళ్ళు ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నారు కదా. కట్టుబడి ఉన్నప్పుడు మీకెందుకు ఇంత బాధ? అరే ఆడబోయి జెండాలు ఎగిరేస్తారు, అదేమో భారత సరిహద్దు భూభాగము ఇతర దేశాల భూభాగంలో ఉందని అన్నట్టు వాళ్ళు ఎగిరేస్తుంటే ఇవాళ ప్రపంచ దేశాలు, ప్రపంచ ప్రజలు సిగ్గుతో మాట్లాడుకుంటా ఉన్నారు. మధ్య భారతదేశం మన భూభాగంలో ఉన్నది, 70 సంవత్సరాలుగా భూభాగంలో ఉంది. వాళ్ళు భరతమాత బిడ్డలు, వాళ్ళు భారత పౌరులు, వాళ్ళకి జన్మ మరణాలు ఉన్నాయి, వాళ్ళకి ఆధార్ కార్డు ఉన్నది, వాళ్ళు ఓటర్ ఐడి ఉన్నది, అన్నీ ఉన్నటువంటి వాళ్ళని పట్టుకొని ఇవాళ అక్కడ పోయి ఆ గుట్టల మీదకి పోయి భారతదేశ జెండా ఎగిరేస్తే, త్రిలింగ జెండా మన భారతదేశం ఎగిరేస్తే ఏమనుకోవాలి? దాన్ని ఏమనుకోవాలి దీన్ని చూస్తూ ఉంటే? కాబట్టి వాళ్ళు భారత పౌరుడు కాదా? మరి అట్లనే చెప్పండి. ఈ దేశంలో ఉన్న 14 నుంచి 16% ఆదివాసీలు ఎవరైతే భారతదేశ జనాభాలో ఉన్నారో, 5వ షెడ్యూల్ భూభాగంలో ఉన్నారో 10 రాష్ట్రాల్లో, వీరు భారత పౌరులు కాదు, వీళ్ళు చంపుతామని మరి మీరు పార్లమెంట్లో తీర్మానాలు చేయండి. మరి చేస్తే ఈ పేచే ఉండదు కదా, న్యాయస్థానాలు కూడా మీకు సహకరిస్తాయి కదా. అసలు వాస్తవంగా చెప్పాలంటే 5వ షెడ్యూల్ భూభాగంలో గవర్నర్కి, రాష్ట్రపతి గారికి తప్ప ఎవ్వరు కూడా ఆ ప్రాంతం గురించి మాట్లాడడానికి వీల్లేదు, జోక్యం చేసుకోవడానికి లేదు. అక్కడ ఒక పోలీస్ స్టేషన్ పెట్టాలన్నా, ఒక స్కూల్ పెట్టాలన్నా, ఒక హాస్పిటల్ పెట్టాలన్నా, ఏది చేయాలన్నా గవర్నర్ పరిధిలో చేయాలి. మరి అటువంటిది చట్టాలు అవసరం లేదు, రాజ్యాంగం అవసరం లేదు, ప్రజాస్వామ్య విలువలు అవసరం లేదు. మరిగా నేను మెచ్చిందే రంబా, నేను నన్ను కలగన్నదే కావాలంటే ఎట్లయితుంది? ఇది ప్రజాస్వామ్య దేశం కదా. ముహూర్తాలు పెట్టి, ఎక్కడైనా ముహూర్తాలు పెట్టి చంపుతామని అంటారు ఎవడన్నా? మాట్లాడవచ్చా? ఫినిష్ చేస్తాం, చంపుతాం. నేను నిన్నమన్నా చూస్తున్న బీజేపీ నాయకులు మాట్లాడుతుంటే, అరే ఎవరం మనం అసలు? మనం భారత రాజ్యాంగ పరిధిలో ఉన్నాం, భారత ప్రజాస్వామ్య పరిధిలో ఉన్నాం. మనం మాట్లాడేటప్పుడు మరి మీరే మీ బీజేపీ అందరిని చంపుతాం, వాడిని చంపుతాం, వీడిని చంపుతాం అని అంటే ఈ రాజ్యాంగం ఎందుకు? ప్రభుత్వం ఎందుకు? సో ఇన్నయ్య గారు, దాంతోపాటు పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం జరగబోతుంది అనేటువంటి వార్తలు చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్ అనేక రకాల ఆయుధాలను సిద్ధం చేస్తుంది, భారత్ కూడా ఆ రకంగా సిద్ధమవుతుంది. సో మీకేమనిపిస్తుంది? భారత్ పాకిస్తాన్కి సంబంధించి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రాణాలు పోయిన కుటుంబాలు 15 రోజులకు దగ్గర వస్తుంది, మా కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి కలగాలంటే ఆ టెర్రరిస్టులను పట్టుకోవాలి, ఎందుకు ఇంత ఆలస్యం అవుతున్నట్టు ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఒక భారతీయుడిగా మీరేం చెప్తారు ఈ యుద్ధం గురించి? ఇప్పుడు భారత పాకిస్తాను సరిహద్దులు జరిగేది కానీ ఇప్పుడు కాదు, ఇది దాదాపుగా 40 ఏళ్ళ నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రభుత్వం, ఇదే మోడీ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనం చూసినాం కదా, ఏది పుల్వామా సర్జికల్ స్ట్రైక్ చూసినాము. పుల్వామా పోయి ఇప్పుడు పహల్గామ్ వచ్చింది. అసలు ఈ పుల్వామా నుంచి పహల్గామ్ మధ్య కాలంలో ఈ సమస్య పరిష్కారానికి భారత ప్రభుత్వము, భారత రక్షణ శాఖ అసలు ఇన్ని రోజులు ఏం చేసిండ్రు? ఇప్పుడు వాళ్ళు 50 మందో 70 మందో 100 మందో జొరబడ్డారని అంటున్నారు. జొరబడుతుంటే మన ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నది? మన భారత రక్షణ శాఖ ఏం చేస్తున్నది? మరి ప్రపంచ దేశాల్లో పోయేమో గొప్పగా మనం చెప్పుకుంటా ఉన్నాం, ఎవడు ఈగ వాలదు, దోమ వాలదు,
ఎక్కడ ఎవడు జొరబాడని మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి ఇంత మాట్లాడిన తర్వాత కూడా ఇప్పుడు ఇటువంటి జరుగుతున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే టెర్రరిస్టుల ఉగ్రవాదుల చేతుల్లో చనిపోయిన కుటుంబాలకి మనం ఖచ్చితంగా అండగా ఉండాల్సిందే. దాంట్లో ఎవ్వరు కూడా ప్రతి భారతీయుడు వాడు మనస్ఫూర్తిగా ఆ, మీరు అన్నట్టు వాళ్ళ కుటుంబాలకి మనము ఖచ్చితంగా అండగా ఉండాల్సిందే. వాళ్ళకి న్యాయం జరగాల్సిందే. దాంట్లో ఏం అనుమానం కానీ మనము దీన్ని రాజకీయంగా చూడొద్దు, రాజకీయ ప్రయోజనాల కోసం చూడొద్దు. కాబట్టి అట్లా కాకుండా ఈ పాకిస్తాను ఇండియా కావచ్చు, ఇండియా బంగ్లాదేశ్ కావచ్చు, ఇండియా చైనా కావచ్చు, ఈ సరిహద్దు భూభాగంలో ఉన్నటువంటి అన్ని దేశాలతోటి కూడా భారతదేశము ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పార్టీలకు అతీతంగా మీరు గనుక ఒక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనము విజయం వైపు ముందుకు పోతామని అనుకుంటున్నాను. అంటే శాశ్వత పరిష్కారం వైపు ముందు ఖచ్చితంగా. పాకిస్తాన్ ఎంత దేశం, చాలా చిన్న దేశం అది. దాని వెనుక ఉన్నది ఎవరు అనేది మనం చూడాలి. మరి ఒకవైపు ఏమో నువ్వు అమెరికాతోటి దోస్తానంటావు, ట్రంప్ మావోడే అంటావు, మేము చెప్పినట్టు వింటా అంటాడు. మరి ఇవాళ పాకిస్తాన్కి ఏ అండ చూసుకొని చేస్తూ ఉన్నది? చైనా దేశం అండ కావచ్చు, లేకపోతే అమెరికా అండ కావచ్చు, లేకపోతే దేశంలో ఉన్న ఇతర దేశాల అండ చూసుకునే కదా వాళ్ళు విర్రవిగేది. వాళ్ళు ఈ విధంగా వాళ్ళు రెచ్చిపోయి చేస్తున్నటువంటి పనులు చూస్తూ ఉంటే పాకిస్తాన్ స్వతంత్రంగా ఇండిపెండెంట్ చేస్తున్నదా? కాదు కదా. కాబట్టి సమస్య పరిష్కారానికి మనం కనుక ప్రయత్నాలు చేయకపోతే ఇది రావణ కాష్టంగా ఉంటుంది, ఇది ఆరని చిచ్చుగా ఉంటుంది. కాబట్టి భారతదేశ ప్రజల రక్షణ దృష్టిలో పెట్టుకొని రాజకీయాలను పక్కన పెట్టి, ఇది బీజేపీ, ఇది కాంగ్రెసో లేకపోతే ఇంకోటి సమస్య కాదు, ఇది పార్టీల సమస్య కాదు, ఇది వ్యక్తుల సమస్య కాదు, ఇది భారతదేశ 145 కోట్ల సమస్య ఇది. కాబట్టి ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు ఇవాళ భారత సరిహద్దుల కోసం మనం ఖర్చు పెడతా ఉన్నాం. భారతదేశ ప్రజలు వాళ్ళు కట్టే ట్యాక్సుల ద్వారా ఏదైతే వసూలు అవుతున్నటువంటి డబ్బుల్నే మనము ఇలా సరిహద్దు రక్షణ కోసం, దేశ రక్షణ కోసం మనం ఎంత ఖర్చు పెడుతున్నాం. మరి దానికోసం మనం కనుక పరిష్కార మార్గాలు వెతుక్కోకపోతే ఆయుధాల మీద ఆధారపడితే ఏం జరుగుతుంది? పుల్వామాలో మనం సర్జికల్ స్ట్రైక్ చేసినాం, కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, ఏమేమో చేసినాం. ఇతర దేశాల నుంచి కూడా మనం యుద్ధ యంత్రాలు తెచ్చుకున్నాము. మరి అంతా కొడితే ఎంత 5 ఏళ్ళు కాలే, మళ్ళీ ఎట్లొచ్చింది ఈ సమస్య? పహల్గామ్ ఎట్లొచ్చింది? ప్రజలు ఎట్లా చనిపోయిండ్రు? వాళ్ళు అమాయక ప్రజలు, వాళ్ళు ఏదో పాపం విహారయాత్ర కోసం పోయినరు వాళ్ళు. మరి వాళ్ళకి రక్షణ ఎక్కడిది? ఒకవేళ ఇంటెలిజెన్స్ ఏం చేయాలి? ఇవాళ తుఫాను వస్తేనే వారం రోజుల ముందు, 15 రోజుల ముందు కనుక్కునేటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. భూకంపం వస్తే 15 రోజుల ముందు, నెల రోజుల ముందే తెలియజేసేటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. మరి ఇక్కడ టెర్రరిస్టు దొరబడుతుంటే, టెర్రరిస్టుల ప్రమాదం ఉందని మీరు ఎందుకు తెలుసుకోలేకపోయారు, కనిపెట్టలేకపోయిండు? కారణం ఏంటిది? నిర్లక్ష్యమా, స్వార్థమా, స్వప్రయోజనాల, రాజకీయ చతురంగమా, ఏమనుకోవాలి దీన్ని? కాబట్టి భారతదేశ ప్రజల్ని, వాళ్ళు హిందువుల, ముస్లింల, బుద్ధిస్టుల, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఆదివాసీల, గిరిజనుల, లేకపోతే అగ్రకులాల, బీసీల, ఎవరని కాదు, వాళ్ళు భారత పౌరులుగా నా దేశం ఇది, నా రాజ్యాంగం ఇది, నేను భరతమాత బిడ్డనని చెప్పుకునే ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి అయితే ముస్లింలు అయితే ఇది, క్రిస్టియన్లు అయితే ఇది, బుద్ధిస్టులు అయితే అది, ఇంకొకరు అయితే ఇది, ఇట్లా ఉండొద్దు. వాళ్ళు ఎవరన్నా కానీ ఇప్పుడు చూసినాం కదా మనం అక్కడ పహల్గామ్లో వాళ్ళ తుపాకులకు ఎదురుగా పోయి చాలామంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు ఎవరు? ముస్లింలే కదా. కాబట్టి ఇక్కడ మతాల అంశం వద్దు ఇక్కడ, లేకపోతే ఇంకా ప్రాంతాల మధ్య వైరుధ్యాలు వద్దు, భాషాపరమైన వైరుధ్యాలు వద్దు. భారతదేశ రక్షణ ఏకైక లక్ష్యంగా దీన్ని అన్ని పార్టీలతోటి సంప్రదింపులు చేసుకుంటూ అవసరమైతే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు ఉన్నారో, బుద్ధిజీవులు ఉన్నారో, వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ సమస్య పరిష్కారానికి భారత ప్రభుత్వం కనుక ప్రయత్నాలు చేస్తే నేను అనుకుంటా ఒక 6 నెలల్లో, సంవత్సరంలో ఈ సమస్యకు ఒక ముగింపు ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా మన దేశాన్ని ఇన్స్టేబుల్ చేయాలని, అస్థిరపరచాలని
ఆ, ఇతర దేశాలు చూస్తూనే ఉంటాయి. అరే కుటుంబాన్ని అస్థిరపరచాలని చూస్తారు, ఇంటి పక్కోడో ఇంటి గోడో ఇంటి ముందోడో అది మామూలే. అది ఒక సంస్థ ఉండాలి, ఆ సంస్థలో చీలికలు తేవాలని చూస్తారు, కుటుంబంలో చీలికలు తీసుకురావాలని చూస్తారు. ఇవన్నీ మామూలే. అయితే వీటన్నిటిని అధిగమించడానికి నిరంతర ప్రయత్నాలు జరగాలి. నిరంతర ప్రయత్నాల ద్వారానే భారతదేశ ప్రజల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఏది ఏమైనా మొన్న ఏదైతే పహల్గామ్లో జరిపోయినటువంటి కుటుంబాలకి మేము భారత బచావో తరపున మేము సంతాపాన్ని తెలుపుతూ ఇటువంటి పునరావృతం కాకుండా ఉండడానికి భారత ప్రభుత్వం భారతదేశంలోని అన్ని మతాల వాళ్ళని, అన్ని కులాల వాళ్ళని వాళ్ళు భారతీయులుగా గుర్తించి, భారత పౌరులుగా గుర్తించి, భరతమాత బిడ్డలుగా గుర్తించి వాళ్ళ రక్షణ కోసం భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఒక్క మాట, కల్వకుంట్ల ఫ్యామిలీలో ఇక అధికారం కోసము తాహతాలాడుతున్నారు, ఎవరికి వాళ్ళు వ్యూహాలు పడుతున్నారు అంటున్నారు. పార్టీ చీలిపోయే అవకాశం ఉందంటే చర్చ నడుస్తున్నారు. కవిత, హరీష్ రావు, ఇంకోవైపు కేటీఆర్, కథనాలు కూడా అట్లే ఉన్నాయి వాళ్ళ దినపత్రికలు చూస్తే. మీరేం చెప్తారు? చాలా అనుభవం, వాళ్ళతో కొంత దగ్గరి పరిచయాలు ఉన్నాయి గతంలో. నాకు ఆ కుటుంబంతో ఉన్నటువంటి పరిచయం ప్రకారం నాకు దగ్గరగా నేను వాళ్ళ సైకాలజీని స్టడీ చేసిన కాడికి నేను ఎందుకంటే దాదాపుగా నాకు 99 నుంచి ఆ కుటుంబంతో పరిచయం. దాంట్లో 99 అంటే దగ్గర దగ్గర 25 ఏళ్ళు దాటింది. 25 ఏళ్ళు దాటింది. మీడియా కథనాలైనా లేకపోతే అనేక రకాల డిస్కషన్లు అయినా ఇవన్నీ కూడా టీ కప్లో తుఫాన్గానే ఉంటాయి. కానీ దీన్ని ఏదో భూమి బద్దలైనట్టు లేకపోతే కల్వకుంట్ల కుటుంబం ఏదో అదే కుండబద్దలైనట్టు మనం చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా కలిసే ఉంటారు, వాళ్ళు కలిసే ప్రయాణిస్తారు, కలిసే రేపు వాళ్ళు మళ్ళా వాళ్ళ ప్రభుత్వ రావడానికి ప్రయత్నాలు చేస్తారు. కాకపోతే విభిన్న విభాగాలు, ఇప్పుడు ఒక సముద్రానికి ఎన్ని నదులు చేరుతాయి, ఎన్ని ఉపనదులు చేరుతాయి. కాబట్టి అదో వాళ్ళు కల్వకుంట్ల కుటుంబం అనేది ఒక సముద్రం అనుకుంటే ఆ సముద్రానికి అనేక రకాల పాయల్ లాంటి నదులు చేరుతాయి, ఉపనదులు చేరుతాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దీన్ని ఏదో అనవసరంగా ప్రధాన సమస్యని పక్కన పెట్టి ఆ కుటుంబంతో అనుకుంటుంది, ఇబ్బందాన పడుతుంది, లేకపోతే వాళ్ళు ఏదో కొత్త పార్టీలు పెట్టబోతున్నారు, లేకపోతే వేదికలు పెట్టబోతున్నారు. అసలు వాళ్ళకి అదేదో అంటారు కదా, కనీసం ముఖాలు చూసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవన్నీ ఉత్తాయి, మరి ఏది ఉండదు. కాబట్టి దాని గురించి పెద్దగా మనము వరి కావాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల గురించి మాట్లాడుకుందాం, తెలంగాణ అభివృద్ధికి మాట్లాడుకుందాం. బ్రిటిష్ పాలనలో నిజాం కాలంలో తెలంగాణ గడ్డ త్రిలింగ దేశం, డక్కన్ పీఠభూమి, ఈ హైదరాబాదు నిజాంలు వెళ్ళినటువంటి నిజాం పాలకులు విదేశాలకు అప్పులు ఇచ్చిన గడ్డ ఇది. తెలంగాణ గతంలో విదేశాలకు అప్పులు ఇచ్చింది. ఇవాళ చూడండి, ఈ అమెరికా ప్రెసిడెంట్ వస్తే ఢిల్లీకి వస్తే ఎక్కడ ఉంటాడు? హైదరాబాద్ హౌస్లో ఉంటాడు. అంటే ఇతర సంస్థానాల భవన్లు ఎన్ని ఉన్నా, హౌస్లు ఎన్ని ఉన్నా అక్కడ కంటే కూడా హైదరాబాద్ అంత గొప్పగా ఉందనే కదా. కోహినూరు వజ్రం ఎవరిది? ప్రపంచంలో అత్యంత ఘనమైన ఘనకీర్తి కలిగిన కోహినూరు వజ్రం ఎక్కడిది? తెలంగాణకున్న చరిత్ర మామూలు చరిత్ర కాదు. ఇది ఎప్పుడు దేయి అని చేయి చాపలే. అదే నేను రేవంత్ అన్నకు కానీ గత ముఖ్యమంత్రి కూడా చెప్పిన, అరే తెలంగాణ పరువు తీస్తున్నారు మీరు, అప్పుల కోసం విదేశాలకు పోతారా? ఇదేమన్నా ఉన్నదా? ఎక్కడ ఉన్నదా? కావాలంటే తెలంగాణ ప్రజలకు చెప్పండి, నిన్న ఏదైతే ప్రకటించిందో స్వీయ ఆర్థిక క్రమశిక్షణ అన్నాడు చూడు, స్వీయ ఆర్థిక క్రమశిక్షణ మొదలు ప్రభుత్వం నుంచి మొదలు చేస్తే కింద ఉన్నవాడు ఖచ్చితంగా చేస్తాడు, పాటిస్తాడు. కాబట్టి తెలంగాణ గౌరవాన్ని కాపాడడానికి తెలంగాణలో అన్ని పార్టీలు ముందుకు రావాలి. దానికోసం మనం మాట్లాడుకోవాలి. కల్వకుంట్ల కుటుంబం అని ఇదని అసలు పిచ్చిలేసినట్టు కనపడతా ఉన్నది మీడియాలో. హెడ్లైన్స్, స్క్రోలింగ్లు, బ్రేకింగ్లు, ఎందుకు ఇవన్నీ అసలు? ఒకవేళ వాళ్ళ కుటుంబంలో చిచ్చే వచ్చిందా అనుకుందాం, అయితే ఏంది? ఎవరికి నష్టం? ఎవరికైనా నష్టమా? ఎవరికైనా నష్టమా? అరే భారత ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, లేకపోతే రాష్ట్రపతులు చనిపోతేనే మనం సమాజం నడుస్తూ ఉన్నది. కాబట్టి ఏంది వాళ్ళ మధ్య, వాళ్ళ కుటుంబంలో చిచ్చు వచ్చింది అనుకుందాం, అయితే ఏంది? సో ఇది గాదయ్య గారు క్లియర్గా చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, సమస్యల గురించి డిస్కషన్ చేద్దాం. సమస్యల్ని
ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం, ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. సో కల్వకుట్ల ఫ్యామిలీకి ఏదో జరుగుతుందనే కథనాల్ని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. బట్ ఏదేమైనా భారత్ పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించి అయినా, ఇట్లు కాల్పుల విరమణ, శాంతి చర్చలు, ఆపరేషన్ కగారు గురించి అయినా, ఆర్టీసీ సమ్మె, ముఖ్యమంత్రి వ్యాఖ్యల గురించి అయినా, సో అదేనే క్లియర్గా చెప్తా ఉన్నారు. కొంత పాలకుల్లో తీరు మారాలి, కుటుంబ పెద్దగా ఉండాల్సినటువంటి రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెద్దగా ఉండాల్సిన రేవంత్ రెడ్డి భరోసానివ్వాలి. కానీ మన బజార్లో మన కుటుంబాన్ని వేసుకుంటే సో చాలా దారుణంగా ఉంటుంది. వచ్చే అప్పులు పుట్టే అప్పులు కూడా పెట్టాలన్నటువంటి మాట చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. మరి శాంతి చర్చలు జరగాయా? భారత్ పాకిస్తాన్ యుద్ధం మరి ఎన్ని రోజుల టైం పడుతుంది, ఎన్ని రోజుల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది పాటల్లో. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.